రవీంద్ర గారు, కోమల మేడం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్. సార్ బాగుంది సార్ క్లాస్. ఓకే మేడం, థ్యాంక్ నాకు ఓపిక లేకపోయినా కూర్చొని వింటున్నాను సార్. అయ్యో, వినండి వినండి, బాగుంటుంది. కొద్దిగా మనం తెలుసుకుంటే నెక్స్ట్ నుంచి మనం ఎటువంటి ఆలోచనలు చేసినా చాలా ఈజీగా మనం గెట్ ఇన్ అవుతాం. మరి లేదు అంతే. చాలా బాగుంది సార్, థ్యాంక్ చాలా యూ, బాగుంది. థ్యాంక్ యూ మేడం. ప్రతిరోజు విజువలైజేషన్ చేస్తున్నాము, సెట్టింగ్ చేస్తున్నాము, ఎస్ దేనికి అనేది క్లియర్ గా అర్థమైంది. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా చాలా ఏం లేదు మేడం, క్వశ్చన్ అడగచ్చు. అడుగుతారు కానీ చదవనమాట. ఏం లేదు మేడం, ఇదేంటంటే మన ఎల్లో హెల్త్లో చాలా చేస్తున్నాం, మనం అన్నీ చాలా బాగా చేస్తున్నాము. అయినా కొంతమందికి అటు ఇటు అవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం ఎందువల్ల అంటే అదొక కారణం. అంటే కొంతమంది ఏదో చేయమన్నారు, చేస్తున్నాం అనేది ఒక రకంగా. అసలు ఈ చేయటం వల్ల నాకు ఏంటి జరుగుతుంది అనేది మనకు కొద్దిగా అవేర్ అయితే మనం కాస్త సైంటిఫిక్గా ఇదే జరుగుతుందా, సో ఇదే అంటే ఏదైనా చూసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే సార్ అంటారు ఎవ్వరు కారణం కాదు, మనమే కారణం. అన్ని ఆలోచనలకి ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ అంతా తీసుకుంటే మొత్తం అన్నిటికీ మనమే కారణం. మనం తీసుకోవడం వల్లే ప్రతి ఆలోచన మనం చేసి మనం లోపలికి పంపడం వల్లే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప, అంటే పేరుకే. అంటే మనల్ని కొద్దిగా మాకు సైకాలజీ చెప్తారు డిఫెన్స్ మెకానిజం అని, అంటే రక్షక తంత్రాలు. మనం ఆ క్షణం తప్పించుకోవడం కోసం వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తాం తప్ప ప్రతి కార్యం మనం చేసే ప్రతి చర్యకి మనమే కారణం. 100% మనమే కారణం. అది ఎవరు సార్ డౌట్ అన్నారు? ఎవరు? ప్రసాద్ గారు. నేనే ప్రసాద్ సార్. చెప్పండి సార్, చెప్పండి. అంటే మీరు చెప్పింది ఏమంటారు, సైంటిఫిక్ గా బాగా చెప్పారు సార్, మొత్తం అర్థమైంది. అంటే నేను కొంచెం లేటే చేరాను, కానీ నాకు బాగా అర్థమైంది. అంటే టెక్నికల్ గా ఏంటి అనేది. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్తూ వస్తుందంట అమిగ్డాలా అనేది మనకు ఫియర్ ని జనరేట్ చేస్తుంది, ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి అనేది. సపోజ్ ఒక టైగర్ అడవిలో వెళ్తుంటే టైగర్ వచ్చింది అనుకోండి, మనల్ని కాపాడుకోవడానికి మనకు అది ఉండాల్సిందే. ఆ దేవుడు పెట్టిండు అన్నారు, అది కరెక్ట్. అది పారిపోవడము లేకపోతే ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళడం అంటారు. అప్పుడు సరే, మీరు చెప్తూ వస్తుందంతా ఎట్లా బాగా చెప్పారు సార్. అయితే మీరు చెప్పారు హార్మోన్స్ రిలీజ్ అయితే మిగతా అన్ని ఆర్గన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కోలాగా వెళ్తుంది అని అన్నారు. మరి ఆల్రెడీ కొంచెం ఎక్కువ లెవెల్లో వెళ్ళిన హార్మోన్స్ వల్ల సమ్ డ్యామేజ్ అయితే మళ్ళీ రికవరీకి ఏంటి అనేది అడుగుదాం అనుకుంటున్నాను. అంటే సార్ అది చెప్తాను సార్, ఇంకా అవుతుంది చెప్తాను. అదే కట్ అయిపోయింది సార్ మధ్యలో, జూమ్ రీజైన్ అయ్యాను, అందుకే అడుగుతున్నాను. అయిపోయింది ఏమనుకున్నాను నేను క్లాస్ ఇందాక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మీకు అన్నాను, నెగిటివ్ థాట్స్ నుంచి మనం పాజిటివ్ థాట్స్ కానీ మనం ఒకసారి షేర్ చేస్తాం స్క్రీన్. ఓకే, ఇక్కడ ఇందా మనం ఒక మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ ఆలోచనలు కనేసి ఎప్పుడైతే మనకి నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి, ఆల్రెడీ వచ్చాయి, అవి ఉన్నాయి. మరి వాటిని మనం ఎలా, ఇప్పుడు అదే చెప్పాం, ఆల్రెడీ నెగిటివ్ ఆలోచన వచ్చింది, దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది, అది తెలియకుండా లోపల వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవే పాజిటివ్ ఆలోచనలు మన బాడీలోకి వెళ్ళేటట్లుగా చేసుకోవాలి. దానికే మనకి హోంవర్క్ చేసుకోవటం, మెడిటేషన్ చేసుకోవటం, ఇప్పుడు ఇంటెన్షన్ సెట్ చేసుకోవటం, విజువలైజేషన్ కానీ 3 పాయింట్ టెక్నిక్ కానీ మనం అంటే పదే 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 ఒక పాజిటివ్ అంశాన్ని మన బ్రెయిన్కి అలవాటు చేయాలన్నమాట. హ్యాబిట్లా చేయాలి. అలవాటు ఎప్పుడైతే చేసామో ఆల్రెడీ లోపల ఉన్న ఈ మన హిపో క్యాంపస్లో మనకి బోల్డ్ స్టోరేజ్ ఉంది. అదో గ్రంథాలయం అని చెప్పుకున్నాము. అందులో చిన్నప్పటి నుంచి విపరీతమైన కొన్ని లక్షల ఆలోచనలు అందులో స్టోర్ అయిపోయి ఆల్రెడీ ఉన్నాయి.
ఈ ఆలోచనలు క్రమేపీ ఏమవుతాయంటే ఈ ఆలోచనలు ఏమవుతాయంటే మరి అవి అలాగా అందులో ఉంటూ 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 మనం పాజిటివ్ ఆలోచన చేస్తూ నేను వచ్చే ప్రతి ఆలోచన పాజిటివ్ అయినప్పుడు ఇది మనం చూడండి, ఆల్రెడీ మనం గ్లాసు ఒక ఇది కూడా చెప్తాం. నెగిటివ్ ఆలోచన మనకి అంటే ఒక చెత్త వాటర్లో కొద్ది మంచి వాటర్ వెళ్తున్న కొలది మనకేమవుద్ది, కొంతసేపటికి ఈ చెడు వాటర్ అంతా పోయి మంచి వాటర్ మిగులుతుంది. అలాగే చిన్నప్పటి నుంచి ఉన్న ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం కంటిన్యూగా ఈ పాజిటివ్ ఆలోచన చేయటం వల్ల ప్రతి ఆలోచన అందులోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉండడం వల్ల ఆ పాత కనెక్షన్స్ ఏమవుతాయంటే డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. అది ఆ డైల్యూట్ అవటంలో ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనమాట. అదే ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో ఉండే కనెక్షన్స్ అనమాట. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ ఆలోచన అయినా మనకి అది మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ బలం ఎప్పుడు అవుతుందంటే మనం నెగిటివ్ ఆలోచన మనం ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ దానికి ఇది వస్తుంది. అలాగే నెగిటివే కాదు, పాజిటివ్ కూడా ఉంటాయి కదా మన దగ్గర. మరి పాజిటివ్ ఆలోచన చేసేటప్పుడు ఏమవుద్ది, ఆల్రెడీ ఇటువంటి ఆలోచనలు లేకపోతే దీనికి సంబంధించిన ఇప్పుడు దానికి ప్రతి ఒక్కళ్ళు భగవంత్ స్వరూపం చూడటం అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. మనం ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు చూస్తాం, అంటే దేవుడి సినిమాలు చూస్తాం, లేకపోతే అమ్మాళ్ళు ఇంట్లో చెప్తారు ఒరే దండం పెట్టుకోరా దేవుడిని కనిస్తాడు, దేవుడిలాగా చూడరా దేవుడు ఈ దేవుడు అని దేవుళ్ళ గురించి చెప్పుకోవచ్చు, లేకపోతే పలానా మంచి మంచి ఉన్నతమైన వ్యక్తుల గురించి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అందులో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాజిటివ్ వెళ్ళిందో ఆ ఆల్రెడీ ఉన్నవి మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. సో ఇలా ఏంటి అవుతాయి అంటే ఈ సినాప్సిస్ అంటాం మనం. ఈ సినాప్సిస్ అన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలా ఎక్కువ చేయటం వల్ల, అది కూడా ఎక్కువ చేయటం వల్ల, ఇప్పుడు ఆలోచనలు అన్నీ ఉన్నాయంటే ఎక్కువ ఆలోచనలు ఏవైతే చేస్తావు చిన్నప్పటి నుంచి మీరు ఒక వాతావరణంలో పెరుగుతారు, భయం వాతావరణంలో పెరిగారు అనుకోండి, ఆ ఆలోచన తాలూకా సినాప్సిస్ ఎక్కువ ఉండిపోతాయి అన్నమాట బ్రెయిన్లో. సో అవి బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే మన బ్రెయిన్కి ఉండేది, ఏ వయసు వరకైనా అది దాన్ని మనం మార్చుకోవచ్చు, ప్యాటర్న్ మార్చుకోవచ్చు. కారణం ఏంటంటే ఇదే. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క ఆలోచన తీసుకొని చూడండి, ఇక్కడ అంతా ఒక ప్రాసెస్గా జరుగుతుంది. మరొకసారి చెప్తాను. ముందు ఒక ఆలోచన మీరు చేశారు, ఆ ఆలోచనని ఫస్ట్ దీని దగ్గరికి వెళ్తుంది, ఆర్ఎస్ దగ్గరికి వెళ్తుంది. ఆర్ఎస్ ఏం చేస్తుంది, నువ్వు ఏ ఆలోచన పదే చేస్తున్నావు దానివైపు ఏం చేస్తుంది అంటే అది చూస్తుంది అనమాట. నువ్వే ఆలోచన చేస్తున్నావో ఒక పాజిటివ్ ఆలోచన చేస్తున్నావు, ఈ పాజిటివ్ ఆలోచన రిలేటెడ్ అవన్నీ కూడా నీ చుట్టూ తిప్పుతుంది అనమాట. అంటే అటువంటి వ్యక్తులతోనే నువ్వు మాట్లాడేటట్లు, అటువంటి వ్యక్తులతోనే నువ్వు ఎక్కువగా డిస్కషన్ పెడుతుంటారు, లేకపోతే అటువంటి వ్యక్తులే నీకు ఎదురు పడుతూ ఉంటారు, లేదా అటువంటి డిస్కషన్సే నువ్వు ఎక్కువగా చూస్తూ ఉంటుంటావు. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది అక్కడ స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఆ ఆలోచన లోపల పంపుతుంది. లేదా ఒక నెగిటివ్ ఆలోచన చేసాం, భయపడ్డాం, బాగా భయపడ్డాం, ఒక ఇన్సిడెంట్ చూసాము, రోడ్డు మీద వెళ్తుండగా అది మనకు భయం వేసింది ఒకసారి. ఈ భయం అంటే ఓకే, ప్రసాద్లో ఈ భయం ఉంది అంటే ఏదైనా చూస్తే భయపడే అంశం ఈయనకుంది, ఇది భయపడుతున్నాడు అంటే ఈయన భయాన్ని కోరుకుంటున్నాడు. కాసేపు భయపడితే పర్వాలేదు, కానీ అలా ఎక్కువసేపు భయపడతాం కదా. సో భయపడే అంశాలు అంటే ముందు భయం వెళ్ళిపోద్ది లోపలికి. ఎందుకు అసలు భయపడమే దేనివల్ల, అమిగ్డాలా వల్ల జరుగుతుంది. ఒక ఆలోచన వెళ్ళిపోద్ది, కానీ మనం దాని పట్ల ఎక్కువసేపు ఉండేటప్పుడు ఈ ఆర్ఎస్ ఎక్కువ గమనిస్తుంది అనమాట. ఓకే, ఇది ఇతను ఎక్కువ భయస్తుడు అంటే ఈయనకి భయం అంటే ఇష్టం, భయం సంబంధించిన అంశాలు ఈయనకి కావాలి అని మనం అదే భయం సంబంధించినవన్నీ ఈయన అలాగే వస్తూ ఉంటాయి. అందుకే అప్పుడే అంటాం మనం, అన్నీ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది, నాకే ఎందుకు ఎంత ప్రాబ్లం అవుతుంది, నేనే ఎందుకు ఎంత భయపడుతున్నాను, లాడు బాగానే ఉంటున్నాడు, వీడు బాగానే ఉంటున్నాడు అని మనం అలాగేలాగా ఇదైపోతాం, ఆందోళన చెందుతూ ఉంటాం. మనమే ఎందుకు చెందుతున్నామంటే మన అటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి. సో అటువంటి ఆలోచన పడ్డాం, ఓకే భయపడ్డాం, ఎందుకంటే పాత ప్యాటర్న్ వల్ల నువ్వు భయపడతావు, ఆల్రెడీ లోపల ఉన్నాయి కాబట్టి వాటి ఇంపాక్ట్ వల్ల పడ్డావు. ఓకే, ఇమీడియట్గా ఏం చేయాలి, ఇమీడియట్లీ మనం ఆటో సెషన్స్ చేసుకోవాలి. ఓకే, నాకెందుకు భయం, ఎందుకు ఇదేముంది, ఇప్పుడే చెప్పాం. అమిగ్డాలా ఏం చేస్తుందంటే అది చేస్తుంది, ఓకే దానికి తెలియదు, అది ఆల్రెడీ పాత ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి సేమ్ ఇదే అలాంటిదేలే అని మనల్ని ఇంకా భయపెట్టినట్టు చేస్తుంది.
పాత ఆలోచనలు ఇంకా ట్రిగ్గర్ చేసేటట్టు చేస్తుంది. కానీ అప్పుడే మనం ఏంటంటే కొద్దిగా దాన్ని ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. అందుకే దానికే అన్నాం మనం ఆల్రెడీ హైమావతి మేడం గారు చేస్తున్న సెల్ఫ్ టాక్ చేసుకోవటం, అక్కడికక్కడే సెల్ఫ్ టాక్ చేసుకోవాలి. ప్రసాద్ నేను ఎందుకు భయపడ్డాను, నేను ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తాను కదా, ఆ భయం నాకేం చేస్తుంది, అది ఆయనకి జరిగింది, నాకే జరగలేని ఏముంది అని మనం ఆటో సజెషన్ చేసుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఆటో సజెషన్ చేసుకున్నావో నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనమాట యాక్టివేట్ అవుతుంది. సో మళ్ళీ నువ్వు పాజిటివ్ వైపు వెళ్తున్నావు. సో అప్పుడు అది అసలు దాని పనే, అది భావోద్వేగాల్ని అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయడమే దాని పని. నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేయాలని ఒక ఆలోచన నీకు వచ్చిందో అది యాక్టివేట్ అవుతుంది. అది చేయాలనుకుంటే అది ఏది చేసినా మళ్ళీ బ్రెయినే చేయాలి. కాబట్టి మళ్ళీ అప్పుడు మనం ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలంటే ఎక్కువగా పాజిటివ్ అంశాల పరంగా మనం ఆలోచించాలి. వీటి తాలూకా డోస్ తగ్గించాలంటే అది ఉదయం లేవగానే ఒక కృతజ్ఞత తెలియజేసుకోవటం. కృతజ్ఞత అనేది బ్రెయిన్కి చాలా ఎక్కువగా యాక్టివేట్ చేస్తుంది. మెయిన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం, మన ఈ పుట్టిన ఈ బాడీకి కానీ ఈ బ్రెయిన్కి కానీ మన ఈ యూనివర్స్కి మన తల్లిదండ్రులకి అందరికీ మనం గ్రాటిట్యూడ్ చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనలో ఎటువంటి ఆ అపరాధ భావం భయం అనేది ఉండదు అన్నమాట. అంతేకాదు ఉదయం లేవగానే పాజిటివ్ అంశాలు, మనం సెల్ ఫోన్ చూసేసి ఎక్కువగా మనలో ఉండే మైనస్ ఏంటంటే సెల్ ఫోన్ చూడటం. సెల్ ఫోన్ చూడగా నోటిఫికేషన్లు వచ్చేస్తుంటాయి, అలా అక్కడ ఆడేదాకా ఇలా జరిగింది, వీడికి అలా జరిగింది, అక్కడ నుంచే మన బ్రెయిన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. అది కూడా పెద్ద మైనస్. అప్పుడే ఆర్ఎస్ స్టార్ట్ చేస్తుంది, అమ్మ నాయన వీడికి ఎటువంటి న్యూస్ అంటే ఇష్టమేమో. సో రోజంతా నీకు అటువంటి ఇన్ఫర్మేషనే ఎదురుపడుతూ ఉంటుంది. మీరు గమనిస్తే మీకు ఏదైతే మీరు బాగా దృష్టి పెడతారో అవే మీకు వస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే ఆర్ఏఎస్ ఫిల్టర్ చేస్తుంది చక్కగా మీ తాలూకు ఆలోచనలు. లేకపోతే బ్రెయిన్ తట్టుకోలేదు, ఇన్ని ఆలోచనలు అది ఎక్కడ తీసుకోగలదాం, తీసుకుంటుంది కానీ మనిషిలా ఉండడు. ఇంకా ప్రశాంతమైన జీవన విధానం కావాలంటే అది అవసరం ఆర్ఏఎస్. మరి ఆర్ఏఎస్కి ఎటువంటి ఆలోచనలు మనం ఇవ్వాలి, పాజిటివ్ ఆలోచనలు ఇవ్వాలి. దానికి ఇవన్నీ చేయమంటారు. హోంవర్క్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉందని మనకి ఎందుకు అనిపిస్తుంది, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అయిపోతుంది చక్కగా, మంచిగా అది బ్రెయిన్ తన అదుపులో తీసుకుంటుంది. ప్రతి పని ఒక చక్కగా ఒక అంటాం కదా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అనమాట, నీట్గా ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ అంటే అణిచేయడం కాదు, అక్కడ డోస్ తగ్గిస్తుంది. అలా కొద్ది చేసి ఒక మంచి వేలో మనం తీసుకెళ్తాం. అప్పుడు ఆటోమేటిక్ అమిగ్డల్ ఏమవుతుందంటే కాస్త స్తబ్దుగా ఉంటుంది, అవసరమైతే తప్ప అది బయటికి రాదు. అలా కాకుండా మనం ఎప్పుడు ఈ భయాల్ని వీటిని తీసుకున్నాం అనుకోండి, అమిగ్డల్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. ఇంకా అందుకే మీరు రోజంతా ఆందోళనలో ఉన్నట్టు, రోజంతా స్ట్రెస్లో ఉన్నట్టు, ఎవరో ఒక చిన్న పని ఏదో చెప్తే చిరాకు పడిపోతుంటారు. కారణం ఏంటి, ఈ నెగిటివ్ మనం ఎప్పుడైతే ఇచ్చామో అది మంచి యాక్టివ్గా ఉంటుంది అన్నమాట, హుషారుగా ఉంటుంది. హుషారుగా ఉండి మనల్ని ఎప్పుడు అది అలారం కంటిన్యూ రోజంతా అలారం మోగిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అలారం మోగడం అంటే జస్ట్ అలర్ట్ చేయాలి. రోజంతా అలారం మోగుతుంది అనుకోండి, మన ఇంట్లో ఎంత చిరాకుగా ఉంటుంది. మన బాడీలో అది ఎప్పుడు బ్రెయిన్లో అలారం మోగుతూనే ఉంటుంది, ఆందోళన రూపంలో, భయం రూపంలో, కోపం రూపంలో. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని మనం యాక్టివేట్ చేయాలి. అది యాక్టివేట్ చేయాలంటే పాజిటివ్ అంశాలు మాత్రమే మనం తీసుకోవాలి. నలుగురికి మంచి చేయాలనే ఆ భావన, అందరం హ్యాపీగా ఉండాలనే ఆలోచన, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకోవాలి. అందులో మనకు మేజర్ భాగం మనం ఇంటెన్షన్ సెట్ చేయడం, విజువలైజేషన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా చేస్తున్నాము. సక్సెస్కి ఒక సూత్రం అనేది ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టాను. చూడండి, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఎలా వచ్చేస్తుంది, మనం ఇవన్నీ చేస్తే వచ్చేస్తాను అనుకుంటాం. మనం ముందుకు సక్సెస్ ఫార్మ్ ఏంటంటే ఇంటెన్షన్ సెట్ చేయాలి ఫస్ట్, తర్వాత దాని మీద దృష్టి పెట్టాలి, ఆ తర్వాత విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే అది జరిగిపోయినట్టు నాకు వచ్చేసింది, నేను చేసేసుకున్నాను. చూడండి, మనం చేసే వర్క్ అంతా వీటి మీద డిపెండ్ అయ్యి చేస్తున్నాం. మన ఇల్లు హెల్త్ వర్క్ కూడా ఇది వీటి మీద డిపెండ్ అయ్యి చేస్తున్నాం. విజువలైజేషన్ చేసుకుంటాం, అక్కడితో ఆగిపోకూడదు.
చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడితో చాలు అనుకుంటాం మనం, తర్వాత యాక్షన్లోకి వెళ్ళాలి. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఎగ్జామ్కి వెళ్తాడు, ఒక ఫైనల్ ఎగ్జామ్, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఇంటెన్షన్ సెట్ చేసుకున్నాడు, అటెన్షన్లో ఉన్నాడు, విజువలైజ్ చేశాడు. పరీక్షకి వెళ్ళడం మానేసి ఇంట్లో పడుకున్నాడు. ఆడు పాస్ అవుతాడా, సక్సెస్ అవుతాడా? యాక్షన్లోకి దిగాలి, లేదా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలాగే రోజు అనుకొని శుభ్ర పడుకుంటున్నాడు రోజు ఇంట్లో, వాడు సక్సెస్ అవుతాడా? అవడు. యాక్షన్లో దిగాలి. అంటే కొద్ది కొద్దిగా నోట్స్ రాసుకోవడం అని, ప్రిపేర్ అవ్వటం అని, చిన్న చిన్న అండర్లైన్ చేసుకొని, ఇలాగ నిరంతర సాధన చేస్తూ ఒక హ్యాబిట్గా మార్చుకోవాలి. సరే, వినబడుతుందా నా వాయిస్? సరే, ఎవరైనా రెస్పాండ్ వినబడుతుంది సార్. ఓకే. రవీంద్ర గారు వినబడుతుందా? వినబడుతుంది సార్. వినపడుతుంది సార్. థ్యాంక్ యూ. సో ఇది సార్. కాబట్టి తర్వాత సార్, ప్రాక్టీస్ చేయాలి, సార్. తర్వాత దాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి. మనం ఏదైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం దేంట్లో, అది మనకు హ్యాబిట్ గా మారిపోవాలి. అప్పుడే మనకు చివరికి రిజల్ట్ వస్తుంది. మనకి హెల్త్ బాగుండాలంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, అది మనకి హ్యాబిట్ గా మారిపోవాలి. మళ్ళీ మధ్యలో మనకు డౌట్స్ రావటం, మళ్ళీ నాకు తగ్గదో అని అనుకోవటం, ఇవన్నీ ఏంటి తెలుసా, మళ్ళీ మన అమిగ్డాలాన్ని లేపినట్టే. ఎందుకంటే ఆల్రెడీ అవి ఎందుకు వస్తాయి చూడండి. మనం అనుకుంటాం అవి ఎందుకు సార్ వస్తాయి అంటే, వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ మనలో ఈ చెప్పాం కదా, హిపో క్యాంపస్లో మనకు బోల్డ్ స్టోరేజ్ ఉంది చిన్నప్పటి నుంచి. భయపడే భయాలు, ఈ ఆందోళనలు, ఈ సమస్యలు. ఎందుకంటే మనం సమాజంలో బతుకుతున్నాం, చిన్నప్పటి నుంచి మన కుటుంబం కానీ మన చుట్టుపక్కల కానీ చూస్తుంటే, నిరంతరం చూస్తూనే ఉన్నాం. చూసిన ప్రతిది కూడా స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఎక్కువ ఫోకస్ చేసిన దాని మీద మన ఆర్ఎస్ కష్టపడుతుంది, చూస్తుంది, వెతుకుతుంది, అటువంటి అంశాలని మన లైఫ్లో తీసుకొస్తుంది. మరి అటువంటివే మళ్ళీ తీసుకొస్తే మనకు తెలిసినప్పుడు, మరి మనం నెగిటివ్ ఆలోచన చేసిస్తే ఇంకేంటి ఉపయోగం ఉంటుంది? మన లైఫ్ ఇంకా మంచిగా ఎలా ఉంటుంది? ఉండదు కదా. మన లైఫ్ బాగుండాలంటే ఖచ్చితంగా మనం పాజిటివ్ అంశాలు వెళ్ళాల్సిందే. మంచిగా ప్రతి ఒక్కరిలో భగవంతు స్వరూపం చూడాలి, అందరూ ఉత్తమంలా మనం ఫీల్ అవ్వాలి. అలాగే అంటే సంతోషకరమైన వాతావరణం సృష్టించుకోవాలి. ప్రశాంతంగా ఉండటం, ప్రతి దాంట్లో కూడా మనం నెగిటివిటీ చూడకూడదు, ప్రతి ఒక్కళ్ళు పాజిటివిటీ చూడటం. ఎవరు ఏ పని చేసినా అందులో ఏదో ఒక మంచిగా ఉందని భావించడం. చూడండి, ఇవి మనం గమనిస్తే ఎక్కడైనా మనం పాజిటివ్ చూస్తున్న కొలది అక్కడ ఉంది కదా, ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి మనం ప్రాధాన్యత ఇస్తున్నట్టు, దాన్ని ఎప్పుడు అవేర్లో ఉంచున్నట్టు, అది చూసుకోవాలి మనం. అది దానికి మనకి ఇంటెన్స్ సెట్టింగ్ విజువలైజేషన్ ఉంది, మనకి యూజ్ అవుతుంది. సో ఇదండి, మనకి మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేయండి. అయితే ఇక్కడ మరొకసారి, ఇప్పుడు చివరి ఏంటంటే డైలీ బ్రెయిన్ ట్రైనింగ్ అన్నమాట. మనం బ్రెయిన్కి మరి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి? ఆల్రెడీ ఇప్పుడు మనం అంటే అందులో హిల్లో హెల్త్ మిత్రులు ఉన్నవారు అందరూ కూడా మనం ఆ ప్రాసెస్లోనే ఉన్నాం, బ్రెయిన్ ట్రైనింగ్లోనే ఉన్నాం. ఎందుకంటే మనం ఈ రోజు హోంవర్క్ చేస్తున్నాము, 3 పాయింట్ టెక్నిక్ చెప్పుకుంటుంటాం అవసరాన్ని బట్టి. అలాగే ఏంటది, మనం ఫ్యూచర్ డాక్యుమెంట్ రాసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, ఇవన్నీ చేస్తున్నాము, కానీ మళ్ళీ మనం నెగిటివ్ థాట్స్ చేసామనుకోండి, మళ్ళీ మనం దానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పొరపాటు నెగిటివ్ ఆలోచన వచ్చినప్పటికీ మళ్ళీ 1:5 అని చెప్తారు కదా, ఒక నెగిటివ్కి 5 పాజిటివ్ అంశాలు మళ్ళీ మనం చెప్పుకోవాలన్నమాట. అంటే మళ్ళీ మనం మరిపించేయాలి ఆర్ఏఎస్ని. ఆర్ఏఎస్కి నెగిటివ్ రాగానే అది చిన్న చూస్తుంది, ఆ నెగిటివ్ వైపు వెళ్తున్నాడు వీడని. అందులోనే మనం ఉండిపోయాం అనుకోండి, అది ఫిక్స్ అయిపోద్ది, వీడి నెగిటివే కావాలి అంటే నెగిటివ్ అంశాలన్నీ మన లైఫ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అదే వెంటనే మనం 1:5 వెంటనే 5 పాజిటివ్ అంశాలు చెప్పేసుకున్నాం అనుకోండి, అది కొద్ది కన్ఫ్యూజ్ అయ్యి ఆగి మళ్ళీ పాజిటివ్ వైపు ఎప్పుడైతే మనం కన్వర్ట్ అయిపోయామో, సో మన లైఫ్లో మరి అది మరి ఇంకా నెగిటివ్ వైపు తీసుకువెళ్ళదు.
ఇలా మనం ప్రతి దగ్గర కూడా ఆ అవేర్తో ఉండాలి మనం. అది ఈ విధంగా మనం దానికి ఈ బ్రెయిన్ ట్రైనింగ్ అంటే ఇవే. రోజు మనం బ్రెయిన్కి ఏం కావాలి, ఆక్సిజన్ ఎక్కువ కావాలి కాబట్టి ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి. సార్ రోజు మనకి ఇప్పుడు విజువలైజ్ చేస్తున్నారు, అందులో మనం ఎక్కువ శ్వాస తీసుకోవటం, ఒక దాని మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాం ఆల్రెడీ. సో అలా మనం ఎక్కువ ప్రాణాయామాలు చేయటం, వాకింగ్ ఒకటి, నడాలి. నడిస్తే ఆటోమేటిక్గా కండరాలన్నీ మూవ్ అవుతాయి, బ్రెయిన్ కూడా కాస్త యాక్టివేట్ అవుతుంది. అలాగే నిద్ర, ఎందుకంటే మనం చేసే ప్రతి ఆలోచనని చక్కగా చూడండి. ఇప్పుడు ఒక ఉద్యోగి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు మారుతున్నాడు, సామాన్లన్నీ తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు పేర్చారు, అక్కడ పడేసి, ఇంట్లో పడేసి ఆ వెహికల్ వెళ్ళిపోద్ది. వీళ్ళు తర్వాత తీరుబాటుగా పేర్చుకుంటారు. మన బ్రెయిన్ కూడా అంతే. పగలు కాన్షియస్గా మనం ఎన్నో ఆలోచనలు చేస్తాము, అది పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి. వాటిని చక్కగా ఈ చెప్పాను కదా, ఈ క్యాంపస్లో మనం ఉంచుకోవాలనుకున్నప్పుడు హిపో క్యాంపస్లో అది చక్కగా పేర్చుతుంది అనమాట. పేర్చుకొని నీట్గా ఉంచుతుంది, లేదా గందరగోళంగా ఉంటుంది. లేకపోతే దానికి కొంత టైం తీసుకుంటుంది. అందుకే 7 to 8 hours నిద్రపోవాలని చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్కువ ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి. అదే తక్కువ ఆలోచనలు అనుకోండి, దానికి కొద్ది టైం అయినా సరిపోద్ది. కానీ మనం రోజులో అలా చేయం కదా, చాలా ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తుంటాం, ఏ ఆలోచన అవలేవని. కాబట్టి మంచి నిద్ర అవసరం, వ్యాయామం అవసరం, అంటే ఫిజికల్గా ఇవి. ఇక ఆక్సిజన్ అవసరం కాబట్టి ఎక్కువ ప్రాణాయామం తీసుకోవాలి, ఇవి ఫిజికల్గా చేయాల్సినవి. ఇక రిమైనింగ్ అంతా కూడా పాజిటివ్ అంశాలు అవి తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళటమే. ఇంకోటి కూడా ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, మనకు 6/10 ఉంది ఒకటి, మీడియం స్పీడ్. ఇక్కడ అది కూడా ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి, ఎంత గమ్మత్తు. అసలు బ్రెయిన్ గురించి మనం చెప్పడానికి ఇప్పుడు ఈ 1 hour 2 hours కూడా సరిపోదండి. కొన్ని అవర్స్ అయినా మనకి ఇంకో క్లాస్ కూడా మనకి తీసుకుందాం ఎప్పుడైనా. 6/10 ఫార్ములా ఉంది చూసారు అక్కడ. ఇది ఏం చేస్తుందంటే, ప్రతి ఆలోచన ఇప్పుడు వస్తుంది కదా, ఆలోచన రాగానే ముందు ఏం చేస్తుంది, ఆర్ఎస్ తీసుకుంటుంది. ఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే అది మంచి చెడని చూస్తుంది. ఎవరు? ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చూస్తుంది. కార్టెక్స్ చూసే లోపే అమిగ్డల్ ఏం చేస్తుందంటే, ముందు భయంకి సంబంధించింది అయితే ముందు భయపెట్టేస్తుంది. కోపం అయితే దాన్ని ఇంకా పెద్ద చేస్తుంది, అంటే అలర్ట్ చేయడం కోసం. ఈలోగా మనం ఏం చేస్తాం, తొందరపడి, ఇప్పుడు దానికి కోపం వచ్చింది చూడండి, ఇక బాగా గమనించండి. మనకు కోపం వచ్చింది ఎవరి మీద సడన్గా, మనకు నచ్చని వ్యక్తి ఎదురుపడి కోపం వచ్చేసింది. కోపం వచ్చేటప్పుడు మనం ఆగామనుకోండి, కాసేపు ఆగేటప్పుడు ఏం జరుగుతుందంటే, అమిగ్డలాని డామినేట్ చేయడానికి ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏం చేస్తుంది, కాస్త వచ్చే ఆలోచన, అంటే నీకు కోపం వచ్చింది, అది ఇక్కడ మంచిదా కాదా, కాస్త ఆగు, ప్లీజ్ ఆగు అని ఆపుతుంది. నువ్వు ఆల్రెడీ పాజిటివ్ అంశాలు తీసుకొని నువ్వు పాజిటివ్గా ఉంటే దాన్ని చెప్పేటట్లు మనం వింటాం. ఆల్రెడీ మనం నెగిటివ్లో ఉన్నాం అనుకోండి బాగా, మరి దాన్ని పనిచేయదు. అమిగ్డలా ఇక రెచ్చిపోద్ది, దాన్ని ప్రభావం చూపిస్తుంది. ఇక ఎదురు వ్యక్తి మీద మనం దూషిస్తాం, తిడతాం, ఇంకేమైనా చేస్తాం. అవసరమైతే అది ఎక్కడికైనా దారితీస్తుంది. సార్ మీడియం స్పీడ్ చెప్పడం కూడా కారణం అది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అంతే, మనం ఆగి మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, బ్రెయిన్ ఆలోచిస్తుంది, నువ్వు ఆడే ప్రతి మాట అది పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, మంచిగా ఉందా, చెడుగా ఉందా, దానివల్ల మొత్తం వ్యవస్థ బాగుంటుందా, బాగుంటలేదు. అందుకే మీడియం స్పీడ్లో మాట్లాడడం వల్ల ఉపయోగం అంటే అదే, కాస్త బ్రెయిన్ ఆగి వెళ్తుంది అనమాట, అంటే ఆలోచిస్తుంది. ఈ ఆలోచనలను ఎవరు చేస్తారు, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేస్తారు. దానికి అవకాశం ఇస్తున్నట్టు అనమాట మనం మీడియం స్పీడ్లో మాట్లాడేటప్పుడు, మీడియం స్పీడ్లో పనిచేసేటప్పుడు. అంటే గందరగోళానికి తావివ్వదు. అదే అలా గందరగోళం చేసేటప్పుడు మనం గాబరు చేస్తే వెంటనే ఇది అమిగ్డలా యాక్టివేట్ అయిపోద్ది, అది ఆందోళనకు గురైపోద్ది. అటు పనులు చేసేయటం, గాబరు పడిపోవటం, ఏం మాట్లాడుతున్నావు మనకే అర్థం కాకపోవటం, ఇలా రకరకాలుగా ఏం మాట్లాడుతున్నారో అంటారు అన్నమాట. అంటే ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. అందుకు మీడియం స్పీడ్ అనేది చాలా మన లైఫ్కి అది వాల్యూ యాడ్ చేస్తుంది. సో ఇలా మనం ప్రతి ఎల్లో హెల్త్ కాన్సెప్ట్ కూడా మనం గుర్తుపెట్టుకుంటే, ఇదంతా ఏదో సార్ చెప్పారు మనం చేసేస్తాను. కొంతమంది మనతో వాదిస్తారు, అయిపోతుందా, ఆరోగ్యాలు బాగైపోతాయా,
రకరకాలు చెప్తుంటారు. వాళ్ళందరికీ మనం ఇదే సమాధానం. బ్రెయిన్లో ఆ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఎలాగుందో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఏది ఎలా యాక్టివేట్ అవుద్ది, ఎందుకు యాక్టివేట్ అవుద్ది, దేని ఇంపాక్ట్ ఏంటి, దేన్ని మనం తగ్గించి ఇది ఎలా మనం మంచి లైఫ్ని పొందాలి అని ప్రతి సిస్టమ్ కూడా మన బ్రెయిన్లో ఉంది. సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనమాట. మీరు ఏ గూగుల్లోకి వెళ్ళి కొట్టినా ఇది డేటా వస్తుంది. అయితే ఇక్కడ ఒకటే గమనించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మనం సైంటిఫిక్ కాస్త అవేర్నెస్తో ఉన్న వాళ్ళం. ఇప్పుడు నాకు డబ్బు వచ్చి పడిపో అంటే పడిపోదు. మనం ఏదో నేను తలుచుకున్నా కదా నాకు డబ్బు వచ్చేయాలి అంటే పడిపోదు. కానీ అటువంటి మార్గాల్ని మన ఆర్ఎస్ఏ అన్వేషిస్తుంది. నీ చుట్టూ ఉంటుంది, మనం గమనించాం. అదే కదా మనకు వచ్చింది. దొంగడు మన చుట్టూ ఉంటాడు, వాడిని గమనించాం, సరిపోద్ది పని జరగాల్సింది. అలాగే మనకు వచ్చే అవకాశాలన్నీ మన చుట్టూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, మనకుండే ఈ నెగిటివ్ సెన్స్తో మనం వాటిని గమనించలేకపోతాం అన్నమాట. అదే మనం ఆర్ఎస్కి అది ఇస్తే, నాకు డబ్బు కావాలి, లేదా నేను ఎప్పుడు సమృద్ధితో బతకాలి, నేను హ్యాపీగా ఉండాలి, నా ఎప్పుడు అకౌంట్లో నా డబ్బులు ఉంటుండాలి అని మీరు పదే ఆటో సజెషన్ ఇవ్వటం వల్ల బ్రెయిన్కి, అప్పుడు ఆర్ఎస్ ఏం చేస్తే, ఇది ఎప్పుడు డబ్బు అనే థాట్తో ఉంటున్నాడు కాబట్టి చాలా అవకాశాలు ఉన్నాయి కదా, ఇవి చూపిద్దాం ముందు, వాడు ఎలా యూజ్ చేసుకుంటాడని ముందు మనకు అవకాశాలు చూపిస్తుంది. సో దాన్ని ఎవడైతే క్యాచ్ చేసి ముందుకు వెళ్తాడో వాడు చక్కగా రాణిస్తాడు. లేనివాడు అప్పటికి ఇంకా గమనించకపోతే ఇంకా కొంతమంది చూడండి, అంత చేసినా కొంతమందికి దక్కదు. అది ఎవరైతే దాన్ని ఆ అవకాశాన్ని వాడుకుంటాడో వాడు ముందుకు వెళ్తాడు. అవకాశాలను వాడలేని అంటే ఒక డబ్బు విషయమే కాదు, ఏదైనా హెల్త్ అయినా అంతే. వీడికి హెల్త్ కావాలి, రోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అంటున్నాడు వీడు. సో వీడికి మంచి ఆరోగ్యం ఇద్దాం. ఆ ఆరోగ్యం ఇవ్వడం కోసం ఎన్నో ఉన్నాయి. మంచిగా ఉదయం లేవటం, మంచి ఎక్సర్సైజ్ చేసుకోవటం, మంచి భోజనం చేయటం, మంచి ఆలోచన చేయటం, నలుగురితో మంచి హ్యాపీగా ఉండటం. ఇటువంటి వ్యక్తుల్ని వీడికి ఎదురుగిద్దాం. ఉన్నారు చుట్టూ, ఇప్పుడు 10 మంది ఉంటారు, అందులో 2-3 మనలాంటి మంచి ఐడియాస్ ఉన్న వాళ్ళు ఉంటారు. మనల్ని కలుపుతుంది అనమాట, వాళ్ళని మనం ఐడెంటిఫై చేస్తుంది మన బ్రెయిన్. ఇలా అన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మనం ఒక సైంటిఫిక్ దీంతో మనం చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చేసేది మాత్రం 100% సక్సెస్ఫుల్ రూట్లో ఉన్నాం. కాబట్టి అందరం పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా ముందుకు వెళ్దాం. సో అన్మ్యూట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఏదో సరదాగా మాట్లాడాలని అంటే దీనికి సంబంధించినవి రిలేటెడ్గా మీ అభిప్రాయాలు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. సరే, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. కోమల మేడం రైజ్ చేసినట్టున్నారు హ్యాండ్. నేను చెప్పాలనుకున్న పాయింట్ మీరు చెప్పండి సార్. అంటే సార్ మనం ఎల్లో హెల్త్ లో ఒకే టైప్ ఆఫ్ సార్ వినిపిస్తుందా? ఎవరైనా జీకే రావు గారు సార్ వినిపిస్తుందా నా వాయిస్? అమ్మా సార్ వినిపించట్లేదేమో, నాకు వినిపిస్తా ఉంది. అన్మ్యూట్ అవుతుందా? నాది మీకు వినిపించట్లేదు అనుకుంటా సార్. నాది రావు గారు మాట్లాడండి సార్. మీరు మ్యూట్ పెట్టారనుకుంటా. మేడంది వినబడుతుంది సార్. ఎలా అనిపించింది టాపిక్? సరే సార్ చెప్పండి సార్. నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు వినిపించింది సార్. నాది మ్యూట్లోకి వెళ్ళిపోయింది. కోమల గారిని మాట్లాడండి. మేడం గారు మాట్లాడండి. కోమల మేడం గారు. అది సార్ మనము ఎల్లో హెల్త్ లో ఒకే వర్క్ ని ఎన్నో వందల వేల సార్లు చేస్తాం కదా సార్. అవును మేడం. సార్ వినిపిస్తుందా? దీనికోసమే సార్ మనకి పాజిటివ్ థింకింగ్ ఎక్కువ రావడం కోసమే అట్లా చేస్తాం మనం. చాలా మంది అంటే స్టార్టింగ్ లో నేను కూడా అనుకునేదాన్ని, ఈ కొంచెం చేస్తే ఏమొస్తుంది అని నేను కూడా కొంచెం డౌట్ పడ్డాను. బట్
చేయంగా ఇంప్రూవ్మెంట్ చూసి, సో సార్ అందుకే సేమ్ ప్యాటర్న్ లో చెప్తారు. సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు విజువలైజేషన్ గానీ, అంతే ఇంటెన్షన్ సెట్ చేయడం గానీ అన్ని సేమ్ గా ఉంటాయి చూడండి. అంతే. ఎందుకంటే ఎక్కువ సార్లు మనం వల్లించే కొద్దీ మనకు అది చాలా స్ట్రాంగ్ గా బ్రెయిన్ లో సెట్ అయిపోతుంది. సూపర్ మేడం. అవును. చాలా ఫాస్ట్ గా రిజల్ట్ వస్తాయి సార్. అందుకని సూపర్. అంతే అంతే మేడం. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. రావు గారు అదే చెప్పండి. సార్ అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా సార్ ఇప్పుడు ఒకటి చిన్నది సార్. రవీంద్ర గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్, బాగుంది. ఓకే. మరి ఇందులో అంగీకరించడం అనే యాక్సెప్టెన్స్ ఉంది, చూసిందా సార్? అవును సార్. అవును. అది ఎట్లా తీసుకుంటే సార్ అది దానికి ఏంటి మరి? ఇక్కడ అంగీకారం అనేది ఏంటంటే ఇప్పుడు మన బ్రెయిన్కి ఇప్పుడు మనం ఒక అంశాన్ని ఇచ్చాం సార్ కదా, ఒక 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 ఏదో ఒక నెగిటివ్ జరిగింది. జరిగేటప్పుడు అదే చెప్తున్నాను. జరిగేటప్పుడు ఏమవుద్దంటే మనం ఇప్పుడు ఉదాహరణకి పాజిటివ్లో వెళ్తున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుందండి, అమిగ్డలాకును ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి చిన్న అక్కడ డిస్కషన్ ఉంటుంది. అంటే రెండు ఆపోజిట్ వెర్షన్స్ కదా. ఎప్పుడైతే మనం ఒప్పుకోము, అంటే దానికి నేను నెగిటివ్ చేశాను అని ఒక అపరాధ భావం మనకు ఉంటుంది, అది అమిగ్డలే దాన్ని రేజ్ చేస్తుంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, నువ్వు నెగిటివ్ చేసావు, యాక్సెప్ట్ చేయ ముందు నువ్వు యాక్సెప్ట్ చేసుకో. యాక్సెప్ట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే అమిగ్డల మరి ఫైట్ చేయదు. అప్పుడు ఫైట్ అండ్ ఫ్లైట్ కదా దాని ఇదేంటంటే ఫైట్ అండ్ ఫ్లైట్. ఫైట్ చేస్తావు లేదా పారిపోతావు, ఒకటే రెండే దాని తాలూకు ధర్మం. అప్పుడు ఏం చేస్తుంది, దీని తాలూకు ఎఫెక్ట్ ఎప్పుడైతే కలిగిందో అది ఏం చేస్తుంది అంటే, నువ్వు ముందు ఒప్పుకో, నువ్వు నెగిటివ్ చేసావు కదా, నెగిటివ్ దాన్ని ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అమిగ్డల ఓకే యాక్సెప్ట్ చేసావు కదా, అది అక్కడ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. అది ఎప్పుడైతే సాటిస్ఫై అయిపోయిందో దాని ప్రభావం తగ్గిపోద్ది. మళ్ళీ మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ తాలూకు ప్రభావం పెరిగి మనం మళ్ళీ కొద్దిగా మనకి రిజల్ట్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలాగని మనం అదే పనిగా చేస్తూ ఉన్నాం అనుకోండి, నేను తప్పు చేశానంటే అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ లెగిస్తుంది. ఇప్పుడు వీడు తప్పు చేసాడు, వీడు ఎప్పుడు తప్పులే చేస్తాడు, అవును వీడికి తప్పులే కావాలి. ఇదే కాదు, ఆర్ఐఎస్ కూడా యాక్టివేట్ అయిపోద్ది. అప్పుడు వీడెప్పుడు వీడు నెగిటివ్లే చేస్తున్నాడు. సో నెగిటివ్ అంశాలన్నీ మనకు మళ్ళీ ఎదురుపడతా ఉంటాయి. అందుకే సార్ ఏంటంటే దీన్ని ఉపశమనం పొందిన వరకే తప్ప దీనికి ఒక పరిమితి ఇచ్చారు. మీరు యాక్సెప్టెన్స్ రూల్ అనమాట, ఒక పరిమితికి లోబడే ఉండాలి. మనం అలా నెగిటివ్ చెప్పుకుంటూ వెళ్ళకూడదు. మేడం ఎవరో మాట్లాడారు, హైమవతి మేడం. అదే కదా సార్, మనము యాక్సెప్టెన్స్ రాస్తే మనకి ఎందుకు రిజల్ట్ వస్తా ఉంది అనేది ఈ రోజు నాకు బాగా అర్థమైంది సార్. సూపర్ మేడం, సూపర్ మేడం. అసలు ఆ రోజు ఎందుకంత రాక్షసంగా కృషి చేశాను అనేది ఇవాళ నాకు ఈ క్షణం బాగా అర్థమైంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ. ఆ రోజు చాలా బాగా కానీ ఈ రోజు తెలిసింది ఎందుకనేది, తెలిసింది అది ఎలా వచ్చింది అనేది తెలిసింది. అవును, సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది రికార్డు ఉందా సార్? చేశాను మేడం, రికార్డ్ చేశాను. అది మాకు కావాలి సార్. తప్పకుండా సార్, ఇది మళ్ళీ చూడడానికి రికార్డ్ ఖచ్చితంగా పెట్టండి సార్ మన గ్రూప్ లో. పెడతాం సార్ ఖచ్చితంగా. ఎవరు సార్? హలో, చెప్పండి సార్. సార్ భాష గారు చెప్పండి సార్. రికార్డ్ పంపించండి సార్. ఇది ఖచ్చితంగా చాలా బాగుంది సార్, ఈరోజు పంపించండి సార్. ఇది తప్పకుండా సార్. అవును సార్, థ్యాంక్ యూ సార్. అలాగే సార్, చాలా బాగుంది సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రావు గారు మాట్లాడండి, ఇక మన సెషన్ ఎండ్ అయిపోద్ది, టైం అయిపోతుంది. ఏదో చెప్పండి, మీ అభిప్రాయం ఎలా ఉంది ఏంటది? కొత్త విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, ఉపయోగపడే విషయాలు చెప్పారు. ఓకే. ఆర్ఏఎస్ అనేది ఫిల్టర్ అన్నారు. అవును సార్. సో ఫిల్టర్ అన్నప్పుడు మరి అది రెండు పాజిటివ్ నెగిటివ్ ఆలోచన రెండింటిని తీసుకుంటుందన్నారు. రెండు తీసుకుంటుంది. అది ఏం ఫిల్టర్ చేస్తుంది అంటే ఆలోచనల్ని ఫిల్టర్ చేస్తుంది సార్. ఏ ఆలోచనలు అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఏ పాజిటివ్ ఏ ఆలోచనలైనా ఫిల్టర్ చేస్తుంది. అంటే మనకి ఉధృతంగా వస్తాయి కదా బ్రెయిన్లోకి ఆలోచనలన్నీ, అలా ఉధృతం రాకుండా మీరు ఏదైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో వాటిని మాత్రమే లోపలికి పంపించి మిగతా వాటిని ఆపుతుందండి. అంటే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వదు అనమాట. వస్తాయి కానీ ప్రాధాన్యత ఉండదు. వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వీటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే అటువంటి వాటినే తీసుకొస్తుంది మన లైఫ్లోకి. తీసుకురావడం అంటే అది పట్టుకొని రావడం కాదు,
ఉన్న వాటిని గుర్తించేటట్లు చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి అన్నాను కదా, మన ఇంట్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి, కానీ మనం ఒక రెడ్ అనగానే రెడ్ మాత్రమే గుర్తిస్తుంది, మిగతా వాటికి ప్రాధాన్యత ఇవ్వదు. అక్కడ వరకే దాన్ని ఫిల్టర్, అక్కడ వరకు ఫిల్టర్ అంతే. అయితే ఇప్పుడు మనం ఇంటెన్షన్ సెట్టింగ్ చేస్తున్నాము, చేస్తే ఆ సర్కమ్స్టాన్సెస్ ని RAS పట్టుకొస్తుంది, ఉన్న వాటినే మనకు చూపిస్తుంది, మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇప్పుడు మనం ఇంటెన్షన్ సెట్టింగ్ కానీ విజువలైజేషన్ కానీ తెలియని వాళ్ళ పరిస్థితి, తెలియని వాళ్ళ పరిస్థితి అంటే అదే మరి, తెలియనప్పుడే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అవి చేసుకోవాలి. ఇప్పుడు ఇంటెన్స్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇంటెన్స్ సెట్టింగ్ అంటే ఇంకేం కొత్తగా కాదు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ అది. ఇప్పుడు ఈరోజు వెళ్ళిన పని మనకు బాగా నెరవేరాలని భగవంతుడు ముక్కునే కదా వెళ్తున్నారు. అది ఒక ఇంటెన్స్ సెట్ చేయడమే. ఇంట్లో మనం జస్ట్ ఒక దండం పెట్టుకుని వెళ్తారు, ఈరోజు అంతా చేసిన పని ఈరోజు అంతా మంచి ఎదురు వస్తుంటారు. ఇవన్నీ కూడా ఇంటెన్షన్ సెట్టింగ్లోనే భాగంగానే ఇవన్నీ. అయితే మనం ఏంటంటే ఇంకా దానికి మనము ఎడ్యుకేట్ చేయడానికి జనానికి మనకు తెలిసింది చెప్పేటప్పుడు ఇంటెన్స్ సెట్టింగ్ విజువలైజేషన్ చేస్తే ఏమవుతుంది, చేయకుండా ఆ పని చేస్తే ఏమవుతుంది అనేది మనం చెప్పగలగాలి. ఖచ్చితంగా చేయకుండా అంటే ఇప్పుడు మన హైమవతి మేడం గారు చెప్పినట్టుగా ఉంటది, చేసేస్తారు కానీ ఏదో తెలిసి తెలియనట్టుగా ఉంటుంది. కానీ చెప్పటం వల్ల ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇలా చేసుకోవాలన్నప్పుడు అది ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది అక్కడ పని. సో మనం అటువంటివి కార్యక్రమం మనం ఏదైనా రికార్డింగ్ ఏదో చేసి మనం షేర్ చేసుకోవడమే మరి ఇంకేంటి. సో మై నెక్స్ట్ బుక్ ఈజ్ ఆన్ ఇంటెన్షన్ సెట్టింగ్. సూపర్ అండి, చేయండి, బాగా చేద్దాం. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి సార్, టైం అవుతుంది. ప్రసాద్ గారు అయిపోయిందా? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి. అదే సార్, అంటే మీరు ఫ్లోలో చెప్తూ వెళ్ళారు కదా, అప్పుడు ఏంటంటే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది అన్నారు. నేను ఇందాక అడిగాను అది. అవునవునవును. అయితే గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయితే అన్ని అవయవాలు మంచిగా ఉంటాయి, అన్ని ఆర్గన్స్ బాగుంటాయి, ఓకే. బ్యాడ్ హార్మోన్స్ ఈ భయాల వల్ల, ఈ నెగిటివ్ థాట్స్ వల్ల పెరుగుతాయి, అప్పుడు రిలేటెడ్ ఆర్గన్స్ దెబ్బతింటాయి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అన్నారు. అవును, అది రీసెట్ అవ్వడానికి మన హెల్త్ ఆయుధం అయితే ఉంది, నాకు తెలుసు. అవును, కానీ మీరు అక్కడ దాకా చెప్పారు కదా, దానికి మీరేమన్నా చెప్తారేమో అని నేను ఎదురు చూశాను అనమాట. ఓకే, అర్థమైందా సార్? నాకు అర్థమైంది. అంటే ఒకటే మనకైతే అందరికి ఉన్నది ఆయుధము ఎల్లో హెల్త్. అంటే ఎక్కువ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనము అంటే కొంచెం డ్యామేజ్ లెవెల్ ఎక్కువ అయిపోయిన వాటికి రీసెట్ అవడానికి ఉంది ఒక ఆయుధము, అస్త్రము, అంటే ఎల్లో హెల్త్ పార్ట్. అవును, అది మీరు చెప్తారేమో అని అట్లా చూస్తున్నాను. అదేలేండి, మనకి ఎల్లో హెల్త్ ఉంది. మీరు బయట వాళ్ళకి కూడా నేను అన్నాను కదా, మెడిటేషన్ చేసుకోవటం చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రాణాయామం ఉందా, అది బ్రెయిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. ప్రాణాయామం ఆక్సిజన్ బాగా వెళ్తుంది. సో మంచి విషయాలు మాత్రమే మనం తీసుకుంటారు. ఇప్పుడు యోగా ఇది మీ క్లాస్ ఎట్లా అంటే సైంటిఫిక్ లెవెల్ సార్, ఇది బాగా అర్థమైంది, నాకైతే అర్థమైంది. అవును సార్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎల్లో హెల్త్ లో, అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఎల్లో హెల్త్ లో చేరాము, ఏంటి రిజల్ట్ రావట్లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు, నాలాంటి వాళ్ళు అనుకోండి. అంటే పూర్తిగా విశ్వసించని వాళ్ళకు, నమ్మకం లేని వాళ్ళకు, అంటే అనాలిసిస్ ఎక్కువ చేసే వాళ్ళకు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ ని ఫాలో అవ్వడం 100% నమ్ముతారు, 100% బ్లైండ్ గా ఫాలో అవుతే ఈజీగా రిజల్ట్ వస్తుంది నిజానికి. కానీ ఎక్కువ మనకు నాలెడ్జ్ ఉండి, కొంచెం అనాలిసిస్ ఉండి, ఇప్పుడు నమ్మకము తక్కువ లెవెల్లో ఉంది అన్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ సైంటిఫిక్ వర్షన్ లో 100% నమ్మకం కుదిరిపోతుంది సార్ ఇక అందరికి. అవును సార్, అది ఆ ఆలోచన వచ్చే నేను ఒకసారి చేద్దాం, మన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా ఇది. 100% ఇప్పుడు నాలాంటి వాళ్ళకు చాలా యూస్ఫుల్ సార్ ఈ సెషన్. అంటే మీరు సైంటిఫిక్ లెవెల్లో చెప్పారు కదా, సో నాకు బాగా క్యాచీగా వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఎల్లో హెల్త్ ని 100% ఫాలో అవ్వాల్సిందే, పాత్ ని. సూపర్, అంతే, అది మంచి వే. అది అంటే మనకి నిజానికి ఇవన్నీ తెలియకున్నా, ఇవన్నీ గ్రహించకున్నా బ్లైండ్ గా ఫాలో అయిన వాళ్ళకి ఈజీగా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, అంటే నేను చెప్పొద్దు ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవద్దు, కానీ సపోజ్ దాసరి కృష్ణ గారు అన్నారు, నాకు అంత ఎడ్యుకేషన్ ఏం లేదండి, నేను సార్ చెప్పింది జస్ట్ ఫాలో అయ్యాను, నాకు రిజల్ట్ వచ్చేసింది అన్నారు. అంటే అక్కడ ఏంటి, ఆయన పూర్తిగా విశ్వాసం, నమ్మకం పెట్టారు కాబట్టి ఈ సైంటిఫిక్ అంతా లోపల నడిచేసింది, జరిగిపోయింది. సో హీల్ అయిపోయాడు త్వరగా. నమ్మకం లేకుండా మనం ఫాలో అవుతే
చెప్పండి. బాగుంది సార్. సైంటిఫిక్ లెవెల్లో మీరు ఈరోజు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. షూర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే మన వాళ్ళకి అర్థమైందా లేదండి కొద్దిగా తెలుసుకోవడం కోసమే ఇది. ఓకే, లేదు చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది. అదే సార్, అంటే మీరు అన్నట్టు అయితే క్లియర్ కట్ గా అర్థమైంది సార్. సూపర్ సార్, సూపర్. ఇక్కడ మనకేంటంటే మీరు అన్నట్టు ఎల్లో హెల్త్ ద్వారా అంటే కొంతమంది మీరు అంటే అటు ఇటులో ఉంటారు కదా, వెనక ముందు ఆలోచిస్తుంటారు. అది ఓకే, చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ దీనికి ఇది జరగడం అంటే ఇది సక్సెస్ అవడానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని మన వాళ్ళు గ్రహించడానికి ఇదంతా మన ప్రయత్నం, అంతే మరేం లేదు. అదే ఇది అయితే నాలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ సార్. థ్యాంక్ యూ. వెంకట గణేష్ మాట్లాడండి, మీ గురువు మాట్లాడు సార్, మీరు మాట్లాడిస్తే మాకు సాటిస్ఫై అవుతుంది. వెంకట గణేష్ సార్ మాట్లాడండి. ఎలా ఉంది సెషన్, ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది? సెషన్ అంత ఎఫెక్టివ్ గా ఆలోచించలేదు సార్ నేను. వినలేదా? ఓకే, పోనీ రికార్డు విందరు, రికార్డింగ్ ఆలోచించి ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే, సూపర్. అంటే ఇన్ బిట్వీన్ బ్రేక్స్ పట్టాయి కొంచెం ఫ్యామిలీస్ ఉండడం వల్ల. అవునా? కానివ్వండి, అది జరుగుతుంటాయి, కామన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఇంకెవరున్నారా? జి శ్రీనివాస్, నాగేశ్వర గారు, విజయ మేడం. నాగేశ్వర గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చాలా బాగుంది సెషన్. బాగుందా సార్? ఓకే, థ్యాంక్ యూ. అంటే బాగా కనెక్ట్ అయ్యేటట్లు ఉంది మన హెల్త్ కు, ప్లస్ మన ఇప్పుడు చేసే సెషన్ కి చాలా మంచిగా కనెక్టివిటీ బాగుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సో మనం ఎటు వెళ్ళినా అని ఎల్లో హెల్త్ సిస్టమ్ ఫాలో అవుతున్నట్టే లెక్క అన్నమాట. అంతే సార్, అంతే. కరెక్ట్. సో ఆ విధానం అనేది మనం సరైన పాత్రలోనే ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. అదే అంటే ఒకటే సార్, అంటే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఫైనల్గా మనం పొరపాటున ఎప్పుడైనా ఏదైనా చేయలేదు అనుకున్నా అదొక అపరాధ భావంగా భావించకూడదు. ఎందుకంటే ఎల్లో హెల్త్లో లేని వాళ్ళు చాలామంది ఆరోగ్యంగానే మంచిగా ఉన్నారు. ఎందుకంటే ఈ రూట్ అదే అనమాట. అంటే మనం బ్రెయిన్లోకి నెగిటివిటీని తక్కువ పంపిస్తూ మన మీద మన కాన్ఫిడెన్స్ పెంచుకొని ఒక మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు చాలామంది. అయితే ఏంటంటే మనం అందరం ఏదో ప్రాబ్లంతో ఇందులో దూరాం కాబట్టి ఇందులోకి వచ్చాము. సో మనం ఖచ్చితంగా కొద్దిగా అవేర్నెస్తో ఎరుకుతో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉండేటప్పుడు లేదు, ఇందులో ఏం డౌట్ పడక్కర్లేదు, మంచి వేలో మనం ఉన్నాము. ఆ వేలో వెళ్ళటానికి ఏంటేంటి పరిస్థితులు లేకపోతే ఏవేవి మనకి సపోర్ట్ చేస్తున్నాయి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అని మనం గుర్తెరగడానికి ఇది పనికి వస్తుంది అనమాట మనకి సెషన్. అంతే సార్, అదే దీన్ని మనం చెప్పడానికి మోటో కూడా అదే. ఇక్కడ ఇంక దేన్ని అది తక్కువ అని కాదు. మన ఎల్లో హెల్త్ విధానంలో ఏ విధానమైనా పాజిటివ్ విధానం ఒకటే తీసుకొస్తుంది. అది మనం బ్రెయిన్ దానికి మనమే కారణం. సమస్యని గుర్తించడం ఒకటి, ఆ సమస్యకి మనమే 100% కారణమని మనం ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకునేటప్పుడు మనం మరి అదే టైంలో మనం కాస్త అలర్ట్గా ఉండి అన్ని పనులు చేస్తాం, మనం మళ్ళీ పాజిటివ్ వైపు వెళ్తాం. లేదా వాళ్ళ మీద మనం నెట్టామనుకోండి, అది కూడా నెగిటివిటీ కింద తీసుకుంటుంది. మనం ఎప్పటికీ మరి సరి చేసుకోలేము మన లైఫ్కి. అది అందుకు పరిస్థితుల మీద మనం నెట్టడం కాదు, అంతా మనం చేసుకునేది ఇదంతా అని మనం భావించాలి. అంటే వస్తాయి, తెలియకుండా వస్తాయి, వచ్చినప్పటికీ మళ్ళీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అంటాం, ఇప్పుడు ఇది నేను చేశానా, నేను అది కోరానా అని అనుకుంటాం. పోనీ పొరపాటు వచ్చింది, ఏదో నెగిటివ్ మన లైఫ్లోకి వచ్చింది, కాదనట్లేదు. కానీ మనం ఏం చేయాలి, మనం అలాగా నెగిటివ్ వచ్చిందని ఇంకాస్త బాధపడుతూ, ఇంకాస్త కొమ్మిలిపోతూ, ఇంకాస్త ఆందోళన చెందితే ఇంకా మనం ఎక్కువ చేసుకున్నట్టే కదా. దాన్ని మళ్ళీ ఇమీడియట్గా మనం దాన్ని కన్వర్ట్ చేసుకొని అక్కడ ఏదైతే మన బ్రెయిన్లో దాన్ని ఎక్కువ ట్రిగ్గర్ చేస్తుందో దాన్ని కూల్ చేసి మిగతా దాన్ని యాక్టివేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్ నాగేశ్వర గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.
సార్. మీరు ఇంత టైం పెట్టి మళ్ళీ మాకు ఈ కోచింగ్ ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ టైం ఎఫర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే సార్, అంతే. మీ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పుడు మాకు షేర్ చేయడానికి ఒక 1.5 hours కేటాయించారు. అవును సార్, అవును. దీన్ని మళ్ళీ మీరు బాగా క్రియేటివిటీగా చెప్పాలి అనే దానికి మళ్ళీ అక్కడ ఎన్ని గంటలు మీరు టైం స్పెండ్ చేసింటారో అర్థం చేసుకోవాలి. వర్క్ చేయాలి కదా మీరు అన్నట్టు. గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇదే సార్, మనం ఒకరికొకరు షేర్ చేసుకొని మనం డెవలప్ అవ్వాలనే కదా మన సార్ కూడా చెప్తారు. ఆ దిశగా మనం వెళ్తున్నాం సార్, అంతే. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? లక్ష్మీప్రియ గారు, శ్రీనివాస్ గారు, విజయ మేడం ఉన్నారు. మేడం గారు, లక్ష్మీప్రియ మేడం చెప్పండి. చాలా 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 హార్ట్ టచింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అంతకు మించి నాకు చెప్పడానికి ఎక్కువ కూడా ఏం లేదు డౌట్స్, అంటే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. లేదు ఏమీ లేవు సార్, మీరు చెప్పింది నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ గా క్లారిటీ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మనం చాలా స్పీడ్ లో వెళ్ళాలి, ఇంకా 10x స్పీడ్ లో వెళ్ళిపోవాలి మనం ఇంకా. ఓకే సార్, ఖచ్చితంగా. అలాగే మేడం, థ్యాంక్ యూ. మీరు ఎంతవరకు ఉండడం కూడా గొప్ప విషయమే, బాగా ఉన్నారు. థ్యాంక్ యూ మీకు కూడా. మీరు రాంబాబు సార్ మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము కూడా చాలా స్పీడ్ గా రికవర్ అవుతాం. అయిపోయాం ఆల్రెడీ. ఖచ్చితంగా అయిపోయాం. అవును, అయిపోయారు. మన బ్రెయిన్ అలాగే చెప్పాలి మనం. అదే సార్, ఆల్రెడీ అయిపోయాం. అన్ని కోణాల్లో కూడా పూర్తిగా అయిపోతాం సార్. అంతే మేడం. కానీ ఒకటే మేడం, బ్రెయిన్ కి రోజు కృతజ్ఞత చెప్పండి. మరి ఇంత మంచి పని చేస్తుంది కదా, అదే మనకి ఇదంతా. సార్ పడుకునేటప్పుడు చెప్తున్నారు. దానికి రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం మనం. అదే హైమమ్మది ఉంది కదా సార్, ఇంకా ఫాలో అయిపోతున్నాం. అంటే మనకి ఏమైందంటే ఏంటి, మనం గబుక్కుని పొరపాటున ఏమన్నా నెగిటివ్ మాట్లాడుకుంటే మళ్ళీ మనకి అది కూడా వచ్చేస్తది అని చెప్పేసి నువ్వు చేసినప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యి, గబుక్కున మాట్లాడుకో అని చెప్పేసి అన్నది పామ్లా. అంటే తన ఎక్స్పీరియన్స్ ని బట్టి. సూపర్ మేడం, బాగా చెప్పారు. సో ఎందుకు వచ్చింది ఇదంతా, హైమమ్మది ఉంది కదా, సేమ్ అదే యాక్టివ్ గా ప్రొసీజర్ ఫాలో అయిపోతే మనకి ఇబ్బంది ఉంటుంది కదా. ఆవిడ పాజిటివ్ గానే కదా మొత్తం చెప్పింది అని. ఇక సో పడుకునేటప్పుడు అది తీసుకుని ఒక 4 or 5 times దానికి థ్యాంక్స్ చెప్పుకుని. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ నాగేశ్వర్ గారు ఏదో అంటున్నారు, 6/10 ఏదో. వెంకట గణేష్ చెప్పు, ఏంటంటున్నావు? సార్ 2 ఎగ్జాంపుల్స్ బాగున్నాయి సార్. బ్యాంక్ ఎగ్జాంపుల్ అండ్ మన ఇంటెన్షన్ సెట్ చేస్తాం, ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుతాం. బట్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వం. ఎగ్జాంపుల్ బాగా కనెక్ట్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ. అదే అలాగే పూర్తి రికార్డ్ వినండి తర్వాత అయినా. అలాగే.